హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్. ఈ వీడియోలో చైన్ సర్వింగ్ యొక్క ఇంట్రొడక్షన్ అండ్ అలాగే బేసిక్ డెఫినేషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో అసలు ఫస్ట్ చైన్ సర్వింగ్ అంటే ఏంటి అంటే, సర్వింగ్ ఈజ్ ఆఫెన్ రిఫర్ టు యాజ్ చైన్ సర్వేయింగ్ ఇఫ్ ద ప్రిన్సిపల్ item of equipment traditionally used is a measuring chain or tape. సో ఒకవేళ మనం సర్వేయింగ్ చేయడానికి అంటే మనం డిస్టెన్స్ని మెజర్ చేయడానికి చైన్ కానీ టేప్ కానీ యూజ్ చేసినట్లయితే దాన్నే చైన్ సర్వేయింగ్ అంటారు. ఓకే, సో ఈ చైన్ సర్వేయింగ్ బేస్ చేసుకుని మనం లీనియర్ మెజర్మెంట్స్ అనేవి చేస్తాం. లీనియర్ మెజర్మెంట్స్ అంటే నథింగ్ బట్ ఏదైనా 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ మెజర్ చేయడం ఆర్ ఏరియా అనేది మెజర్ చేయడం. ఏరియా అంటే నథింగ్ బట్ కొన్ని పాయింట్స్ మధ్యలో ఉన్న ఏరియా అనేది మెజర్ చేయడమే కదా, అంతే. ఎంత ప్లేస్ అనేది ఉంది అనేది మెజర్ చేయడమే కదా. సో ఇవన్నీ లీనియర్ మెజర్మెంట్స్ కింద వస్తాయి. ఈ లీనియర్ మెజర్మెంట్స్ని మనం ఈ చైన్ ఆర్ టేప్తో కనుక చేసినట్లయితే దాన్ని చైన్ సర్వేయింగ్ అంటారు. నౌఏడేస్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ and a consequential reduction in purchase price, the chain has been replaced by the more accurate steel band. సో ప్రజెంట్ డేస్లో ఏంటి అంటే ఈ చైన్స్కి బదులు స్టీల్ బ్యాండ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్లో ఇంప్రూవ్మెంట్స్ చేయడం అంటే చైన్ కానీ టేప్ కానీ ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా, సో వాటిలో ఇంప్రూవ్మెంట్ అనేది చేశారు. ఎందుకు? దానివల్ల ప్రైస్ కూడా తగ్గుతుందంట. అండ్ కాన్సిక్వెన్షియల్ రిడక్షన్ ఇన్ పర్చేస్ ప్రైస్. సో పర్చేస్ ప్రైస్ అనేది తగ్గించడం కోసం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేసి ఈ స్టీల్ బ్యాండ్స్ అనేవి తీసుకొచ్చారు. సో ఈ స్టీల్ బ్యాండ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ డేస్లో ఈ చైన్ అండ్ టేప్ కంటే కూడా. చైన్ సర్వేయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ areas of small extent on open ground having few simple details. ఈ చైన్ సర్వేయింగ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే స్మాల్ ఏరియాస్లో, అంటే లిమిటెడ్ ఏరియాస్లో, మనం చిన్న చిన్న ఏరియాస్లో యూజ్ చేస్తాము. ఆన్ ఓపెన్ గ్రౌండ్ హ్యావింగ్ సింపుల్ డీటెయిల్స్ ఉన్న చోట యూజ్ చేస్తాం అన్నమాట, చిన్న చిన్న ఏరియాస్లో. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ ఏరియాస్ హ్యావింగ్ మెనీ డీటెయిల్స్. ఎక్కువ డీటెయిల్స్ ఉన్న ఏరియాస్లో, లార్జ్ ఏరియాస్లో ఈ చైన్ సర్వేయింగ్ అనేది సూటబుల్ కాదు. అసలు ఈ డీటెయిల్స్ అంటే ఏంటి అంటే కింద ఉంది దాని ఎక్స్ప్లెనేషన్. ఇన్ సర్వేయింగ్ ద టర్మ్ డీటెయిల్ మీన్స్ ఏ న్యాచురల్ ఆర్ మ్యాన్మేడ్ ఫీచర్ ఎట్ ఆర్ నియర్ ద గ్రౌండ్ సర్ఫేస్. సో మనం మెజర్ చేసే గ్రౌండ్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్కి దగ్గరలో కానీ లేదా ఆ ఏరియాలో కానీ మ్యాన్మేడ్ ఆర్ న్యాచురల్ ఫీచర్ అంటే న్యాచురల్ ఫీచర్ అయి ఉండొచ్చు లేదా మనిషి వల్ల తయారైంది అయ్యొచ్చు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు రివర్స్ అవి ఉన్నాయనుకోండి, అవి న్యాచురల్ ఫీచర్స్ అనమాట, ఫిజికల్ ఫీచర్స్. అదే మనిషి తయారు చేసినవి అంటే బిల్డింగ్స్ కానీ లేదంటే పవర్ స్టేషన్స్ కానీ, సో ఇవన్నీ మనిషి తయారు చేసినవి. సో ఈ ఫిజికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్స్ అంటారంట. ఓకే, స్మాల్ ఏరియాస్ అండ్ సింపుల్ డీటెయిల్స్ ఉన్న చోట ఈ చైన్ సర్వేయింగ్ అనేది యూజ్ చేస్తారు. హెవీ డీటెయిల్స్ అంటే ఎక్కువ ఫిజికల్ ఫీచర్స్ ఉన్న ఏరియా కానీ లేదు అంటే లార్జ్ ఏరియాస్లో కానీ ఈ చైన్ సర్వేయింగ్ అనేది సూటబుల్ కాదు. హార్డ్ డీటెయిల్స్ సచ్ యాజ్ బిల్డింగ్స్, రోడ్స్, వాల్స్. హార్డ్ డీటెయిల్స్ అంటే ఏంటి అంటే బిల్డింగ్స్, రోడ్స్, వాల్స్, వీటిని హార్డ్ డీటెయిల్స్ అంటారు. సాఫ్ట్ డీటెయిల్స్ అంటే వెజిటేషన్, ట్రీస్, రివర్స్, వీటిని సాఫ్ట్ డీటెయిల్స్ అంటారు. ఓవర్ హెడ్ డీటెయిల్స్ అంటే సచ్ యాజ్ పవర్ అండ్ టెలిఫోన్ లైన్స్. పవర్ లైన్స్ని, టెలిఫోన్ లైన్స్ని ఓవర్ హెడ్ డీటెయిల్స్ అంటారు. అండర్ గ్రౌండ్ డీటెయిల్స్ సచ్ యాజ్ వాటర్ మెయిన్స్, సీవర్స్. వాటర్ మెయిన్స్ కానీ సీవర్స్ కానీ, అంటే సీవేజ్ అంటే వేస్ట్ పైప్స్ కానీ ఉంటాయి కదా, వాటిని అండర్ గ్రౌండ్ డీటెయిల్స్ అంటారు. ఎందుకు? అవి అండర్ గ్రౌండ్లోనే కదా పైప్స్ అనేది ఉండేది, సో వాటిని అండర్ గ్రౌండ్ డీటెయిల్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ బేసిక్ డెఫినిషన్స్ అనేవి చూద్దాము. అంటే చైన్ సర్వేయింగ్లో మనం యూజ్ చేసే బేసిక్ డెఫినిషన్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి లార్జ్ ఏరియాస్ని మనం సర్వే చేయాలి అంటే వాటిని ట్రయాంగిల్స్ లాగా ఫామ్ చేసుకొని మనం సర్వే అనేది చేస్తాం, ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ని చూసినట్లయితే మనం సర్వే చేయాల్సిన ఏరియా ఏంటి? ABCD ఈ 4 పాయింట్స్ మధ్యలో ఏదైతే ఏరియా ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే,
ఇన్ లార్జ్ ఏరియా సర్వే ది ఫాలోయింగ్ టర్మ్స్ నీడ్ టు బి అండర్స్టాండ్. సో పెద్ద పెద్ద ఏరియాస్ సర్వే చేసేటప్పుడు మనకి కింద ఇచ్చిన టర్మ్స్ అనేవి అర్థం అవ్వాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మెయిన్ స్టేషన్. మెయిన్ స్టేషన్ అంటే ఏంటి అంటే, మెయిన్ స్టేషన్ ఈజ్ ఏ పాయింట్ ఇన్ చైన్ సర్వే where the two sides of a triangle meet. These stations command the boundaries of the survey. Here A, B, C, D are the main stations. Main stations అంటే ఏం లేదు, బౌండరీలో మనం ప్లాట్ చేసే పాయింట్స్ అనమాట. ఓకే, మనం ట్రయాంగిల్స్ లాగా డివైడ్ చేసుకుంటామని చెప్పాను కదా. సో ఈ ఫిగర్లో చూసినట్లయితే, సో ఇది మెయిన్ ఏరియా బౌండరీ కదా. ఇవి వచ్చేసి మెయిన్ లైన్స్, ఈ ఏబి బీసీ, ఓకే సారీ బీసీ ఇటు ఉంది కదా, ఏబి బీసీ సిఏ ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, ఏబి బిడి డిఏ ఇది ఒక ట్రయాంగిల్. సో టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ని మీట్ అయ్యే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మెయిన్ స్టేషన్ అంటారు. మనకు డెఫినేషన్ ప్రకారం మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే, బౌండరీలో మనం ప్లాట్ చేసే మెయిన్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయిన్ స్టేషన్ అంటారు. ఓకే, టై స్టేషన్ ఆర్ సబ్సిడరీ స్టేషన్. టై స్టేషన్ ఆర్ సబ్సిడరీ స్టేషన్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ స్టేషన్ ఆన్ ఎ సర్వే లైన్ జాయినింగ్ టూ మెయిన్ స్టేషన్. దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ లొకేటింగ్ ద ఇంటీరియర్ డీటెయిల్స్ ఆఫ్ ద ఏరియా టు బి సర్వేడ్. ఈఎఫ్జిహెచ్ఐ ఆర్ ద టై స్టేషన్స్. టై స్టేషన్స్ అంటే ఏం లేదు, ఈ మెయిన్ స్టేషన్ని జాయిన్ చేసే సర్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ప్లాట్ చేసిన స్టేషన్స్ని టై స్టేషన్స్ ఆర్ సర్వే లైన్స్ అంటారు. సపోజ్ ఇక్కడ ఏడి అనేది ఏ అనేది ఒక మెయిన్ స్టేషన్, డి ఒక మెయిన్ స్టేషన్, బి ఒక మెయిన్ స్టేషన్, సి ఒక మెయిన్ స్టేషన్. సో ఏ సి రెండు మెయిన్ స్టేషన్స్ కదా, వీటిని జాయిన్ చేసే సర్వే లైన్ ఏంటిది, ఏసీ. ఏసీ అనేది ఒక లైన్, వీటిని జాయిన్ చేసే లైన్. ఈ జాయిన్ చేసే లైన్ మీద మనం ప్లాట్ చేసిన స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని టై స్టేషన్ ఆర్ సబ్సిడరీ స్టేషన్ అని చెప్పి అంటాం. ఇంటీరియర్ డీటెయిల్స్ని లొకేట్ చేయడానికి మనకి టై స్టేషన్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. మెయిన్ సర్వే లైన్. ద చైన్ లైన్ జాయినింగ్ టూ మెయిన్ సర్వే స్టేషన్స్ ఈజ్ కాల్డ్ మెయిన్ సర్వే లైన్. ఏడి డిబి బీసీ సిఏ బిఏ ఆర్ ద మెయిన్ సర్వే లైన్స్. టూ మెయిన్ స్టేషన్స్ని జాయిన్ చేసే లైన్స్ని మెయిన్ సర్వే లైన్ అంటారు. ఏబి ఒక మెయిన్ సర్వే లైన్, బీడి మెయిన్ సర్వే లైన్, డిఏ మెయిన్ సర్వే లైన్, ఏసీ మెయిన్ సర్వే లైన్, సిబి మెయిన్ సర్వే లైన్. అంటే మెయిన్ స్టేషన్స్ని జాయిన్ చేసే సర్వే లైన్స్ని ఏమంటాం, మెయిన్ సర్వే లైన్ అంటాం. ఓకే, టై లైన్ ఆర్ సబ్సిడరీ లైన్. ఆబ్వియస్లీ మనకి హెడ్డింగ్ ద్వారానే అర్థమై ఉండాలి. టై లైన్ ఆర్ సబ్సిడరీ లైన్ అంటే ఏంటి అంటే, టై స్టేషన్స్ని జాయిన్ చేసే లైన్స్ని టై లైన్స్ ఆర్ సబ్సిడరీ లైన్స్ అని అంటాం. ఏ చైన్ లైన్ జాయినింగ్ టూ టై స్టేషన్స్ ఈజ్ కాల్డ్ టై లైన్. ఓకే, టూ టై స్టేషన్స్ని జాయిన్ చేసే లైన్ని టై లైన్ అంటారు. సచ్ యాజ్ ఈఎఫ్ ఆర్ జిహెచ్. సో ఫిగర్లో చూసినట్లయితే ఈ అనేది ఈ మెయిన్ సర్వే లైన్ మీద ఉన్న స్టేషన్ కదా, సో దీన్ని టై స్టేషన్ అంటారు. ఎఫ్ అనేది ఏసీ అన్న మెయిన్ సర్వే లైన్ మీద ఉన్న స్టేషన్, సో దీన్ని టై స్టేషన్ అంటారు. ఈ టూ టై స్టేషన్స్ని జాయిన్ చేసే ఈ లైన్ని టై లైన్ ఆర్ సబ్సిడరీ లైన్ అంటారు. అలాగే జీహెచ్ కూడా. ఈ జీ అనేది ఏ బి అనే ఒక మెయిన్ సర్వే లైన్ మీద ఉంది, అండ్ హెచ్ అనేది బిడి అనే ఒక మెయిన్ సర్వే లైన్ మీద ఉంది. ఈ రెండు టై స్టేషన్స్, వీటిని జాయిన్ చేసే లైన్ టై లైన్ ఆర్ సబ్సిడరీ లైన్. మీకు డౌట్ రావచ్చు, మరి ఐ కూడా ఇక్కడే ఉంది కదా అని చెప్పేసి. సో అవి చెక్ లైన్స్ కింద వస్తాయి, ఫర్దర్గా డెఫినేషన్స్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేస్ లైన్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ సర్వే లైన్ ఆన్ ఏ ఫెయిర్లీ లెవెల్ గ్రౌండ్ అండ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద ఏరియా. సో బేస్ లైన్ అంటే ఏంటి అంటే, మనకి మెయిన్ సర్వే లైన్స్ ఉన్నాయి కదా, ఫిగర్ చూపిస్తాను చూడండి. ఈ మెయిన్ సర్వే లైన్స్ ఉన్నాయి కదా, ఈ మెయిన్ సర్వే లైన్స్లో లాంగెస్ట్ సర్వే లైన్ అయి ఉండాలి, అండ్ అలాగే ఈ ఏరియా యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతూ ఉండాలి. దాన్ని బేస్ లైన్ అంటాం. సో వీటిలో మనం చూసినట్లయితే ఏబి అనేది లాంగెస్ట్ సర్వే లైన్, అండ్ అలాగే ఈ ఏరియా యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సో ఈ కేసులో ఏబి అనేది మనకి బేస్ లైన్ అవుతుందన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైన్
as the direction of all other survey lines are fixed with respect to this line. AB is the baseline. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ అనమాట, ఎందుకంటే మిగతా సర్వే లైన్స్ యొక్క డైరెక్షన్స్ అనేవి ఈ లైన్ని బేస్ చేసుకొని ఫిక్స్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి చెక్ లైన్. Check line or proof line is a line provided to check the accuracy of the field work. సో ఫీల్డ్ వర్క్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మనం కొన్ని లైన్స్ అనేవి డ్రా చేస్తాము, వాటిని చెక్ లైన్స్ అంటారు. చెక్ లైన్ అన్నా కానీ ప్రూఫ్ లైన్ అన్నా కానీ ఒకటే. ఓకే, చెక్ లైన్ అన్నా ప్రూఫ్ లైన్ అన్నా సేమ్ అనమాట. ది మెజర్డ్ లెంత్ ఆఫ్ ద చెక్ లైన్ అండ్ ద కంప్యూటెడ్ వన్ మస్ట్ బి ద సేమ్. CK and DJ or check lines. Check line is not required for plotting the point. సో మనం మెజర్ చేసిన, అంటే మనం ఫీల్డ్లో మెజర్ చేసిన డిస్టెన్స్ అండ్ మనం క్యాలిక్యులేట్ చేసిన డిస్టెన్స్, ఈ చెక్ లైన్స్ యొక్క డిస్టెన్స్ సేమ్ ఉండాలి. అప్పుడు మనం చేసిన సర్వే ఏరియా యొక్క సర్వే అనేది కరెక్ట్ అవుతుంది. ఈ కేసులో ఏంటి అంటే CK అండ్ DJ అనేవి చెక్ లైన్స్, అండ్ మనం పాయింట్స్ని ప్లాట్ చేయడానికి చెక్ లైన్స్ అనేవి అవసరం లేదని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఈ CK అనేది చెక్ లైన్ అండ్ DJ అనేది చెక్ లైన్ అనమాట. సో దీన్ని ఫీల్డ్లో మనం మెజర్ చేస్తాం అండ్ నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ రెండు సేమ్ వస్తే కనుక మనం క్యాలిక్యులేట్ చేసిన ఏరియా అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఆఫ్సెట్. It is the distance of the object from the survey line. It may be perpendicular to or oblique 16278 or offsets. ఆఫ్సెట్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్ సర్వే లైన్ ఏదైతే ఉందో సర్వే లైన్ నుంచి ఆబ్జెక్ట్కి ఉన్న డిస్టెన్స్ అనమాట. ఇది పర్పెండిక్యులర్గా ఉండొచ్చు ఆర్ ఆబ్లిక్గా ఉండొచ్చు. ఆబ్లిక్ అంటే నథింగ్ బట్ కొంచెం ఇంక్లైన్డ్గా అయినా ఉండొచ్చు. ఓకేనా, మనం ఫిగర్లో చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ ఆబ్జెక్ట్ నుండి ఇది సర్వే లైనే కదా ఇది. సో మనం టై లైన్ ఆర్ సబ్సిడీ లైన్ అంటాం, నథింగ్ బట్ సర్వే లైనే కదా. సో ఈ సర్వే లైన్, ఈ ఆబ్జెక్ట్ నుండి సర్వే లైన్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఆఫ్సెట్ అంటాం, ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని. అండ్ ఇది ఆబ్లిక్ అంటే ఇంక్లైన్డ్గా ఉండొచ్చు లేదా పర్పెండిక్యులర్గా కూడా ఉండొచ్చు. సో ఈ 1627384 ఇవన్నీ ఈ కేసులో ఆఫ్సెట్స్. నెక్స్ట్ ఆఫ్సెట్ తర్వాత వెల్ కండిషన్ ట్రయాంగిల్. In chain surveying, attempts should be made to select main survey stations such that they form well-conditioned triangle. ఈ చైన్ సర్వేయింగ్లో మనం ఏం చేస్తాము అంటే మనం ట్రయాంగిల్స్ లాగా ఫామ్ చేసుకుంటామని చెప్పాం కదా. ఆ మనం ఫామ్ చేసుకున్న ట్రయాంగిల్స్ అనేవి వెల్ కండిషన్ ట్రయాంగిల్స్ అయి ఉండాలి. వెల్ కండిషన్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి అంటే ఈ లోపల యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి 30 కంటే తక్కువ ఉండకూడదు, 120 కంటే ఎక్కువ ఉండకూడదు. అట్లాంటి ట్రయాంగిల్స్ని మనం వెల్ కండిషన్ ట్రయాంగిల్స్ అంటాం. ఏ ట్రయాంగిల్ ఈజ్ సెడ్ టు బి వెల్ కండిషన్ if all intersection of lines are clear for plotting purposes. సో ఈ లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్స్ అనేవి ప్లాటింగ్ చేయడానికి క్లియర్గా ఉండాలి. ఓకే, ఆ కేసులో కూడా వెల్ కండిషన్ ట్రయాంగిల్ అంటాము. సో ఈ క్లియర్గా ఉండాలంటే ఏంటి, ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ లైన్స్ ఆర్ 30 to 120 క్లియర్ ఇంటర్సెక్షన్స్ ఆర్ అచీవ్డ్. అంటే ఈ యాంగిల్స్, ఈ లైన్ యొక్క ఇంటర్సెక్షన్లో ఉన్న యాంగిల్స్ అనేవి 30 degrees to 120 degrees మధ్యలో ఉన్నట్లయితే అప్పుడు క్లియర్ ఇంటర్సెక్షన్స్ అనేవి వస్తాయి. ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు, ఒక ట్రయాంగిల్ అనేది మనం ఎలా ఫామ్ చేయాలి అంటే లోపల యాంగిల్స్ అనేవి 30 to 120 మధ్యలో ఉండాలి. అప్పుడు మనం దాన్ని వెల్ కండిషన్ ట్రయాంగిల్ అంటాము. సో ఇలాగ ట్రయాంగిల్స్ని ఫామ్ చేసుకొని మనం ఫర్దర్గా చైన్ సర్వేయింగ్ అనేది చేస్తాము. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ అబౌట్ చైన్ సర్వేయింగ్. చైన్ సర్వేయింగ్ అంటే ఏంటి, బేసిక్ డెఫినేషన్స్ ఏంటి అంటే మనం యూజ్ చేసే వర్డ్స్ బేసిక్ డెఫినేషన్స్ అంటే అవి చూసాం కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో చైన్ సర్వేయింగ్లో ఏమేమి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాము ఏంటి అనేది ఫర్దర్గా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.